తీసుకొని. తరిమిన కొడుకు ఎవరో మీకు తెలుసు, అబ్షాలోము. ఈ అబ్షాలోము తనకు సలహాదారులుగా కొంతమందిని కలిగి ఉంటాడు. వాళ్ళలో ఒకడు అహీతోపెలు. వీడు దుర్బుద్ధి గల మనుషుడు, వీడు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఒకడేమో తన తండ్రి టైంలో ఉన్నటువంటి హూషై. ఈ ఇద్దరు మంచి సలహాదారులు. ఈ సలహాదారులో ఒకడేమో దుర్బుద్ధి కలిగిన వాడు, ఒకడేమో సద్బుద్ధి కలిగిన వాడు. బాగా వినండి, దేవుని వాక్యం బాగా వినగలిగిన వాళ్ళే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు. వినేటప్పుడు మనం కొంచెం మత్తుగా ఉన్నామంటే ఎవరైనా అడిగినప్పుడు చెప్పేదానికి మన దగ్గర సరుకు ఉండదు. అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ ఒకళ్ళ మొక్కలు ఒకసారి చూడండి, కొంచెం పలకరించండి. చేతులు కలపకపోయినా పలకరించండి. బాగున్నారా, బతికే ఉన్నారా, జాగ్రత్త, సజీవులేనా అని అడగండి. దేవునికి స్తోత్రం. సరే, పాయింట్కి వస్తాను. ఈ అహీతోపెల్ అనేవాడు అంటాడు అబ్షాలోముతో, శత్రుశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు. ఇప్పుడు రాజ్యం నీదైంది, సింహాసనం మీదకి నువ్వు ఎక్కావు. మీ నాన్న వయసులో పెద్దవాడు, సరికైపోయినాడు. ఎందుకు అడ్డు తొలగిస్తే పోయిద్ది కదా. పారిపోయి నాకు తెలిసి పోయి ఉంటే పెద్ద దూరం ఏం పోయి ఉండడు. నువ్వు కానీ అవకాశం ఇస్తే నేను పురమాయిస్తాను. కొంతమంది వెళ్ళి వాళ్ళని తరిమి మీ నాన్నని ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసేస్తారు. మనకి ఇక శత్రుశేషం లేకుండా అయిపోద్ది. మళ్ళీ మీ నాయన్ని బతకనిచ్చావంటే నిన్ను చంపి మళ్ళీ సింహాసనం ఎక్కుతాడు. ఎందుకు ఆ పని, నా మాట విను అని ఈ అహీతోపెల్ అనేవాడు ఆలోచన చెబుతాడు. పనికి మాలిన ఆలోచన. దైవజనుడిని, ప్రవక్తని, దేవుని సంబంధిని చంపేయమని, సొంత కొడుకు తండ్రిని చంపమని సలహా ఇస్తాడు. ఇంటికెళ్ళి నాకు ధ్యానించండి. ఆ సలహా ఇస్తే ఇదేదో బాగానే ఉన్నట్టుగా ఉందే, నీ అభిప్రాయం ఏమిటి అని హూషైని అడుగుతాడు. అహీతోపెల్ చెప్పినట్లు శత్రుశేషం లేకుండా పెద్ద ఆయన్ని వైనం చేస్తే అయిపోయింది కదా, ఏమంటావు హూషై అంటే, అహీతోపెలు మంచి ఆలోచన పరుడే, బాగా ఆలోచన చెప్పగలిగే సామర్థ్యం కలిగిన వాడే, కానీ ఈ మారు అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైనది కాదు అంటాడు హూషై, మంచి బుద్ధి కలిగిన వాడు. ఎందుకని అంటే అహీతోపెలు రాజైన దావీదుని చాలా తక్కువ అంచనా వేశాడు. అర్థమైందా? లోకంలో ఓ సామెత ఉంది, లేడీ కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని. మీ నాయన చేతగానుడై అసమర్థుడై పోలేదురా అబ్బాయి. మీ నాన్న యుద్ధమందు బహు ప్రవీణుడు. నువ్వు ఈ బచ్చాగాళ్ళని తీసుకెళ్ళి ఆయనతో ఫైట్ చేసి గెలవాలనేనా? అయినా అసలు మీ నాన్న గురించి నువ్వేమనుకుంటున్నావు? తన తండ్రి గురించి కొడుకుకు తెలియని సంగతి దావీదు ఆంతరంగికుడు చెప్తున్నాడు. అందరిలాంటోడు కాదురా మీ నాన్న, అందరిలాంటోడు కాదు, పరాక్రమశాలి. ఆయనతో కూడా ఉన్నవాళ్ళు కూడా మామూలు కాదు, చీల్చి చెండాడే ఎలుగుబంట్లు వంటి వారు. వాళ్ళ దగ్గరికి ఇతని ఆలోచన చొప్పున నువ్వు పంపిస్తే మీ నాన్న క్యాచ్ అవుతాడు అనుకుంటున్నావా? మీ నాయన జనాలతో కలిసి వాళ్ళతో ఉండే రకం కాదు. నీ తండ్రి అయిన దావీదు జనులతో కూడా బస చేయడో. అతను ఏదో ఒక గుహ యందో మరి ఏదైనా ఒక అతను ఒంటరిగా ఉంటాడో, ఒంటరిగా ఉంటాడో. నువ్వు వెళ్ళిపోయి ఏదో డింగమని పట్టేసుకుందాం అనుకుంటున్నావా? సామాన్యుడు కాదు బాబు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ అభిప్రాయాన్ని అబ్షాలోము మార్చుకుంటాడు. తర్వాత మీకు తెలుసు ఏం జరిగిందో.
అదంతా చెప్పడానికి నేను ఈ వచనం ఎత్తుకోలేదు. దైవజనుడు, ప్రవక్త అయినటువంటి, దీర్ఘదర్శి అయినటువంటి, కీర్తనాకారుడైనటువంటి ఒక గొప్ప రాజుగా తన తరము వారందరికీ దేవుని సంకల్పము చొప్పున సేవ జరిగించినటువంటి దావీదు అంత శ్రేష్టమైన అంతస్తుకి ఎలా ఎక్కగలిగాడు, అంత గొప్ప స్థానాన్ని దేవుని ఎదుట ఎలా పొందగలిగాడు అన్నది ఒక ప్రశ్న. దానికి ఎన్నైనా భక్తులు వాళ్ళ అనుభవాల్లోంచి, వాళ్ళ ధ్యానంలో నుంచి చెప్తుండొచ్చు. నేను ఒకే ఒక అంశం మీదికి మీ దృష్టి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ప్రభువుకు స్తోత్రం చెప్తారా ఒకసారి? ఒకే ఒక పాయింట్. అదేమిటి అంటే, హూషై ఒకవేళ అబ్షాలోం భక్తిపరుడైతే ఇంకొక భాష వాడేవాడు. అబ్షాలోము భక్తిపరుడు కాదు, ఒక సామాన్యమైన మనుషుల ఆలోచన కలిగిన వాడు గనుక అతనికి తగ్గట్టుగా హూషై చెప్పాడు. కానీ హూషై అభిప్రాయము పూర్తిగా దావీదు విషయంలో ఆధ్యాత్మికంగా వేరుగా ఉంది. అదేంటంటే, మీ నాయన యుద్ధమందు ప్రవీణుడు అన్నాడు కదా. యుద్ధము రెండు రకాలు. ఒకటేమో బాహ్య యుద్ధం, బయటికి కనపడి రాజులు కొట్లాడుకొని పోరాడుకొని రాజ్యాల కోసం చేసుకునే యుద్ధం, అదేమో యుద్ధం. ఇంకొక యుద్ధం ఉంది, అది ఆధ్యాత్మిక సంగ్రామం. మీ నాయన యుద్ధమందు ప్రవీణుడు అంటే, నాకు తెలిసి మరి మీ అనుభవాల్లో మీరు ఎక్కడన్నా చదివితే నాకు చెప్పండి, దావీదు యుద్ధ నైపుణ్యం కలిగి బహుగా ఫలానా ఆయన దగ్గర యుద్ధ విద్యలో నేర్చుకున్నాడన్న ఒక్క రెఫరెన్స్ ఉందా? ఒక్క రెఫరెన్స్ ఉందా? దావీదు ఫలానా ఆయన దగ్గర లేకపోతే ఫలానా దగ్గర యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్నాడు అని. రాత్రి చెప్పాను, మోషే ఐగుప్తియుల సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే ఐగుప్తులో రాజు కుమారుడిగా పెరిగాడు కనుక అన్ని విద్యలు అక్కడ నేర్చుకున్నాడు అనడానికి సరిపోతుంది. దావీదు యుద్ధమందు ప్రావీణ్యత కలిగిన వాడంటే, ఆ మాట ఒకవేళ దావీదుకు ఆపాదించాలంటే సెట్ కాదు, వాళ్ళ అన్నలకు సెట్ అయింది. ఎవరన్నలకి? దావీదు అన్నయ్యలకి సెట్ అయింది. ఎందుకు? సౌలు రాజు కాలంలో యుద్ధ రంగంలోకి వెళ్ళింది, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళింది దావీదు కాదు, దావీదు అన్నలు. మరి దావీదు అన్నలు యుద్ధ భూమికి వెళితే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు గాయటానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పాలి. మధ్య మధ్యలో ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ ఉండండి. ఎవరన్నా అట్లా అన్నట్టుంటే ప్రేమగా ఒకటి కొట్టండి. గట్టి కొట్టారు, మిమ్మల్ని కొడతారు, మళ్ళీ తట్టండి. విషయం మాత్రం మిస్ కావద్దు. దావీదు గొర్రెలు కాసిన అనుభవం కలిగి ఉన్నాడు. నాకు తెలిసి హూషై మీ నాయన గొర్రెలు గాయటంలో మహాపనితనం కలిగినోడు. గొర్రెలు ఏ మేత తింటాయో ఏ మేత తినవో, గొర్రెలకి ఏ నీళ్లు పెడితే మంచిగా ఆరోగ్యంగా ఉంటుందో, గొర్రెలకి ఏ జబ్బులు వస్తాయో, గొర్రెల్ని ఎలా కాపాడుకోవాలో మొదలైన సంగతులు మీ నాయనకి బాగా తెలుసని హూషై అంటే బాగుండేది. ఎందుకంటే నాకు తెలిసి దావీదు ఎక్కడ కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి కత్తి యుద్ధం, కర్ర సాధన, బాణాలు వేయటం, ఈటలు పడవటం ఇవన్నీ నేర్చుకున్నట్టు నాకైతే కనబడలే. కానీ ఒక మాట అయితే క్లియర్గా రాసుంది, అతడు యుద్ధమందు ప్రవీణుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యుద్ధమందు ప్రవీణుడైన వాడు ఏం చేస్తాడు, ఆ అనుభవం ఏంటనేది విడగొట్టి చెప్పాడు ఇక్కడ. యుద్ధమందు ప్రవీణుడు అని చెప్పి రెండో మాట ఏమన్నాడంటే, యుద్ధమందు ప్రావీణ్యత సాధించిన వాడు, సాధించాలనుకునేవాడు చేసే పని, చేయాల్సిన పని హూషై ద్వారా దేవుడు మనకి చెప్పాడు. అతడు జనులతో కూడా బస చెయ్యడు. అతడు ఒంటరితనాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతడు ఏకాంతముగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే
అతనికి కావలసినటువంటి యుద్ధ తంత్రాలైనా పథక రచన అయినా ఏది చేసుకోవాలన్నా అతను మరొక వ్యక్తితో సంప్రదింపులు జరపాలి. భౌతిక యుద్ధంలో మనం గెలవాలి అంటే ఏకాంతముగా దేవుని పాదాలు పట్టుకొని ఆయనతో ఆధ్యాత్మిక సంగ్రామంలో యాకోబులాగా పెనుగులాడి పోరాడి జయం పొందాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసి యుద్ధమందు ప్రవీణుడు ఏం చేస్తాడు? చుట్టూ సైన్యాన్ని భద్రంగా పెట్టుకుంటాడు. ఎందుకు ఈ మాట నేను తీసుకున్నానంటే ఆయన చెప్పిన 2 మాటలు ఒకదానికొకటి పొంతం లేదు. మీ నాన్న యుద్ధమందు ప్రవీణుడు, చాలా వ్యూహం కలిగిన వాడు అంటే అంత ప్రవీణుడైన వాడు ముందు తన సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగిలిన వాళ్ళ ముందు కాస్త కూస్త జనాన్ని పెట్టినా తన చుట్టూ మాత్రం బోల్డ్ అంతమంది సైన్యాన్ని మోహరింపజేసుకుంటాడు. తెలివైన రాజు పని అది. ఎందుకంటే యుద్ధంలో రాజు పోతే అంతా అయిపోయినట్టే. కాబట్టి మిగిలిన వాళ్ళు సామాన్లు ఎంతమంది పోయినా పర్లేదు కానీ రే నాకు సెక్యూరిటీ ఎక్కువ ఉండాలా, నాకు భద్రత ఎక్కువ ఉండాలి. మీకు కావాలంటే రాజకీయ నాయకులు చూడండి. రాజకీయ నాయకులు సింగిల్గా వెళ్తారా రాజులైన వాళ్ళు, లేకపోతే మంది మార్బలం, ముందు ఒక 10 కార్లు వెనకొక 10 కార్లు. ప్రతి స్టేజ్ దగ్గర ఆ ముఖ్య నాయకుడు కారు మారుతూ ఉంటాడు. ఎందుకు? భద్రత కోసం. ఎందుకంటే మొత్తానికి ఆయువు పట్టు అతనే కనుక, అతనొక్కడు పోయాడంటే టోటల్ కొలాప్స్ అయిపోతుంది కనుక తన భద్రత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది రీజన్ మనకు తెలిసి. యుద్ధంలో ప్రవీణుడైన వాడు, నైపుణ్యం కలిగినవాడు ముందు తను జాగ్రత్త చేసుకుంటాడు. కానీ ఇక్కడేమో ప్రవీణుడు అంటాడు, జనాలతో ఉండడు, సింగిల్గా ఉంటాడంట. అబ్షాలోముకి కొంచెం విషయం ఉంటే, అట్లయితే మనకి ఇంకా కావాల్సిందే ఉంది. జనాలతో ఉంటే నన్ను ఆయన కొట్టడం ఇబ్బంది అయింది, కానీ సింగిల్గా ఉన్నాడు, ఎక్కడున్నాడో మనం గుర్తించగలిగితే ఒక పిచ్చుకను చంపిపడేసినట్టు చంపిపడేయచ్చు కదా మా నాయన్ని అనలా. ఎందుకంటే ఎలగల బల్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుంపులో ఉన్నవాడిని చంపడం ఈజీయా, లేకపోతే సింగిల్గా దొరికినవాడిని చంపడం ఈజీయా? మరేంటి? సరే, ఆ పాయింట్ పక్కన పెడదాం. ఏమన్నాడు? యుద్ధం అందేమో ప్రవీణుడు అన్నాడు, జనాలతోనే ఉండడు అన్నాడు. మరి జనాలతో ఉండకుండా ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఏదో ఒక గుహ యందు దాగి ఉండును. గుహలో ఏం చేస్తాడయా? గుహలో ఎవరుంటారు? కాపలా. గుహలో ఎవరుండరో, ఎవడి కాపలా కూడా అక్కర్లేదు ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీ నాన్నకు ఒక అలవాటు ఉంది అబ్షాలోము. ఏంటో తెలుసా? మందని పచ్చిక బయళ్ళలో వదిలి ఏ కొండనో గుహనో చూసుకొని అందులో దేవునితో గడుపుట వాడుక. అందులో అతడు దేవునితో సంబంధం కలిగి దేవుని ముందు కూర్చొని దేవుని గురించి మాట్లాడుకొని, దేవుని గురించి పాడుకొని, దేవుని ప్రస్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, పరవశిస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎప్పుడు తన మనసు దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు, మీ నాయన తంతు నాకు తెలుసు. ఏ కొంచెం ఛాన్స్ దొరికినా దేవునితో గడపటానికి ఇష్టపడేవాడు. అలాంటి అనుభవంలో, అరణ్యంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుకనే మొత్తం ఇజ్రాయేలు మొత్తంలో, యూదా దేశం అంతటిలో ప్రవక్త అయిన సమూయేలుకి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సరైన వాడు ఎవరున్నాడు అని సమూయేలు దేవుని ముందు ప్రశ్న నుంచినప్పుడు, నా ప్రజలకు ఇశ్రాయేలును ఏలటానికి యోగ్యుడైన వాడు ఊరిలో లేడు, అరణ్యంలో కొండ గుహలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా సాహచర్యంలో ఉన్నాడు, ప్రతినిత్యము మానక నన్ను మహిమపరుస్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఆ ఒక్కడే. యెషయి కుమారులలో ఒకడు అన్నాడు. ఒకేసారి సమూయేలుకి పేరు చెప్పేయచ్చు. యెషయి కొడుకుల్లో ఆఖరోడు పేరు దావీదు, పోయి తైలం పోసాయి అనొచ్చు. అనలా. నీవు బెత్లెహేము వెళ్ళి యెషయి అని వాని ఇంటికి